నమస్కారం అండి. ఓం అరుణాచల శివ. నా పేరు లక్ష్మణ్. నా నిజామాబాద్ డిస్టిక్ అండి. అయితే మా భార్యకు 4th స్టేజ్ క్యాన్సర్ అండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. అయితే చాలా ప్లేసులలో ముందు హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్లో చూపించడం జరిగింది. ఎల్వి ప్రసాద్లో ఇక్కడ కంటి మీద వచ్చింది ఆమెకు. కంటి మీద వచ్చినప్పుడు ఆమెకు బయాప్సీ చేసేసరికి ఆ బయాప్సీ లోపలే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు 5 years నుంచి ఇదే ఏరియా అక్కుపోయి ఉంటుంది అనమాట. ఇంతవరకు ఉంటుంది. అయితే చాలా ప్లేస్లకు తీసుకుపోయినా, కర్ణాటక శివోగా మందు దాకా కూడా తీసుకుపోయినా. నాకు ఒక మిత్రుడు ఇట్లా నాయుడుపేట దగ్గర ఇట్లా ఆశ్రమం ఉంటుంది, మల్లికార్జున స్వామి అని, ఒకసారి వెళ్ళిరండి అని చెప్పేసి నాకు చెప్పిండు. చెప్పిన తర్వాత నేను ఒకసారి వెళ్ళి గురువుగారిని కలిశాను. నాకు 3 రోజులు సమయం పట్టింది మిత్రమా. 3 రోజులు సమయం పట్టిన తర్వాత ఆ 3 రోజుల సమయంలో నేను వెళ్ళాను, స్వామిని కలిశాను. అయితే అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క విధానమైనటువంటి క్యాన్సర్కు సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. ఈ గురువుగారు ఏం చేస్తారంటే, ఈ గురువుగారు ఒక 1500 పిడికలు ఆవు పిడకలు ఉంటాయి కదండి, 1500 ఆవు పిడకలల్లా ఈ క్యాన్సర్ మందును కాలుస్తాడు. కాల్చి ఉదయాన్నే, కాల్చిన తర్వాత తొందరనే తీయడు, ఉదయాన్నే దైవ గడియలో మళ్ళీ ఆ మందును తీయడం జరుగుతుంది. అయితే నేను వెళ్ళినప్పుడు వర్షాలు చాలా ఉండే. నాన్న నువ్వు ఈ వర్షంలో వచ్చినావు, ఇప్పుడు మందు దొరకడం కష్టం అంటే గురుగాడు ఎలాగైనా వేయాలంటే, నాన్న నా దగ్గర బాగా లేదు, ఇప్పటి మందం అయితే ఇస్తాను నీకు అని చెప్పేసి నాకు క్యాన్సర్ మందు తినడానికి కూడా ఇచ్చాడు. అంటే మా భార్యకి తినిపిస్తున్నాను ఆ క్యాన్సర్ మందు. అయితే ఇంకో రకమైనటువంటి క్యాన్సర్ మందు కూడా నా దగ్గర ఉంది నాన్న, కానీ కాకపోతే అది ఇంకా ఈ వర్షాల కారణంగా నేను చేయలేదని చెప్పాడు. అద్భుతమైన అమోఘమైన మందండి ఇది. ఈ మందు శరీరానికి పైపూతకు మాత్రమే ఇచ్చాడు. శరీరం పైపూతకు ఎట్లా ఇచ్చాడంటే, ఈ మందు చెరువు గట్టున ఉండే మెత్తటి మట్టి ఉంటుంది కదండి, చెరువు గట్టున ఉండే మెత్తటి మట్టి తీసుకొచ్చి ఈ మందును 1/2 స్పూన్ అందులో కలిపి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ రాయండి. ఫుల్ బాడీలోకి రాస్తే ఇంకా చాలా మంచిది. ఫుల్ బాడీకి రాస్తే మీరు నమ్మరు, నేను మొదటిసారి ఈ మందును 1/2 స్పూన్ వేసి ఫస్ట్ సారి ఇట్లా ఇక్కడ రాకేసరికి మావిడకి ఇక్కడ గడ్డ ఉంటుంది అన్నమాట. ఇదంతా గడ్డ ఉంటుంది, ఏంటి క్యాన్సర్ గడ్డ ఉంటుంది. ఆ గడ్డ దగ్గరికి ఇలా తీసుకుపోయేసరికి ఇంత పొడు పురుగులు మా కళ్ళ ముంగటినే, మా కుటుంబం ముంగటినే 2 పురుగులు కింద పడ్డాయండి. గురువుగారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అమోఘమైన మందండి ఇది శరీర పైపూతకు. నిజం చెప్తున్నా, నా గురువు గారికి ఆజన్మంతం నేను రుణపడి ఉంటాను. నేను మళ్ళీ వెళ్ళేది ఉంది, గురువుగారిని కలిసేది ఉంది. అయితే గురువుగారు అన్నట్టు ఇది నిజమా కాదా అని గురువుగారికి కూడా నేను పెట్టేటప్పుడు కూడా వీడియో పెట్టేశాను, ఆ పురుగులు పడ్డప్పుడు కూడా వీడియో పెట్టేశాను. పురుగుడు కాల్చిన తర్వాత కూడా ఆ పురుగులు కాలడం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి మందండి. ఎవరైనా కావాలంటే గురువుగారిని సంప్రదించండి. గురుగారి నెంబర్లు అన్నీ ఉన్నాయి, అన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి, మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే మీకు గురుగారు ఇస్తారు. గురుగారు ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేస్తారు. నన్ను కన్సల్ట్ కండి, నేను మీకు వీడియోలు పంపించేస్తాను. ఇవాళ 2వసారి కూడా పెట్టాను. ఇది 2వసారి. ఈరోజు ఒక పురుగు వెళ్ళిందండి. అంటే పుండు అవుతుంది కదండి, క్యాన్సర్ అయి పుండు అవుతుంది కదా, పుండు అయిన వాళ్ళకి మాత్రం తొందరగా పనిచేస్తుంది. లోపల ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం స్లోగా చేస్తుంది పని. కానీ పైపూత ఎట్లా అంటే, చెరువు గట్టున ఉండేటువంటి ఎవరి తొక్కని మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టిని తీసుకొచ్చి ఇది ఒక 1/2 స్పూన్ వేయాలంతే. 1/2 స్పూన్ వేసి మొత్తం పూయాలన్నమాట. పల్సగా పూసేయాలి. ఎట్లా అంటే అలాంటి బురదలాగా పల్సగా పూసేయాలన్నమాట. అందుకే గురువుగారు చెప్పారు, మీరు దయించి ఈ మందును నమ్మండి, ఇది చాలా మహాద్భుతం. అసలు ఇట్లాంటి అద్భుతమైన మందు నేను ఇప్పటివరకు చూడలేదు కూడా. అట్లాంటి మందు నేను మళ్ళీ గురువారి దగ్గరికి వెళ్ళేది ఉంది, మళ్ళీ కలిసేది ఉంది. మీకు అబద్ధమైతే గురువారి దగ్గర
నేను పురుగులు పెట్టేటప్పుడు ఎలా వెళ్ళినాయో ఆ వీడియోలు గురుగారికి కూడా పంపించాను. మీకు ఎవరికైనా అబద్ధం అనిపిస్తే నాకు కూడా ఫోన్ చేయొచ్చు, చెప్తానండి. నాది నిజామాబాద్ జిల్లా, నా పేరు లక్ష్మణ్.